వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భారతీయ ధర్మం తెలియజేసినటువంటి ఈ భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం ఎందులో చెప్పబడుతుందో అలాంటి మహాభారతానికి నమస్కరించుకుంటూ విరాట పర్వానికి ప్రత్యేక నమస్కారం చేసుకుంటూ ఈ విరాట పర్వంలోనే కొన్ని సంకేతాలు మనకు అందే. ఎందుకంటే దుర్యోధనుడు మారడు, ఇప్పుడు వీడు ధర్మబద్ధంగా వచ్చి తిరిగి రాజ్యం ఇస్తామన్న మారడు, తెలిపోయిందిగా. యుద్ధం అయిపోయింది, పెళ్లి కూడా అయింది. ఆ పెళ్లి అయిన తర్వాత మరో రోజు సమావేశం ఏర్పడింది. మిత్రులందరూ ఇప్పుడు వచ్చారు కదా. విరాటరాజు సభలోనే కృష్ణుడు, ద్రుపదుడు, బలరాముడు, సాత్యకి, దృష్టజుమ్నుడు, శిఖండి ఇత్యాదులందరూ కూర్చున్నారండి. అనేక మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? మనం చెప్పుకున్నాం, పెళ్లి కృష్ణ పరమాత్మ వచ్చాడని చెప్పాం కదా. వాళ్ళందరూ ఆ విరాటరాజు సభలో పెళ్లి తర్వాత కూర్చొని మరో రోజు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు చేయవలసిన కర్తవ్యములు ఏంటి? ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు వచ్చి వనవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని చక్కగా పూర్తి చేశారు. ఇప్పుడు ఇంకా చేయవలసినది ఏమిటి అంటే, ఇప్పుడు సరి అయినటువంటి ఒక దూతని కౌరవుల వద్దకు పంపారు. కౌరవుల యొక్క అతిలోభము కానీ ఇంతవరకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా రాజ్యాన్ని ఇచ్చి శాంతిని సంధిని కోరేటట్లు కనిపించట్లేదు. అందుకు ఇప్పుడు వెళ్ళేవాడు ఎలా ఉండాలి అంటే, అతి లోభం లేనివాడు, కౌరవుల యొక్క అతిలోభాన్ని తెలుసుకునేవాడు, యుధిష్ఠిరుడి ధర్మము తెలిసినవాడు, ఇరుపక్షాల యొక్క సంస్కారములు తెలిసినటువంటి వాడిని, పవిత్రమైన చరిత్ర గలవాడిని, సావధానుడైన వ్యక్తిని దూతగా పంపాలి. ఆ వెళ్ళిన దూత కౌరవుల అహంకారాన్ని, ఆవేశాన్ని శాంతింపజేసి యుధిష్ఠిరునికి తన అర్ధరాజ్యం తనకు దక్కేటట్లు చేయాలి. ఇంతేనండి. వీళ్ళేం కొత్తగా ఏం అడగలేదు. ఇదివరకు వాళ్ళకి ఏ రాజ్యములు ఉండేవో అవి తిరిగి ఇమ్మనమని అడగాలి అని అంటే, వెంటనే బలరాముడు అన్నట్టు, ఈ మాట చాలా బాగుంది, ఈ విధంగా ప్రయత్నించడం మంచిదే, కానీ ఈ ప్రయత్నం చేసే దూత ఎట్టి పరిస్థితుల్లోని కౌరవులకు కోపం తెప్పించకూడదు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ బలము, అధికారము వాళ్ళకున్నది. పైగా యుధిష్ఠిరుడు జూదం మీద ఆసక్తితో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, జూదం ఆడడానికి అక్కడ అందరూ ఉంటే ఎవరినీ కాదని మాయావైన శకునితోనే ఆడాడు. పైగా ఆ ఆటలో మత్తెక్కిపోయి రోషావేశంతో జూదం కొనసాగించి ఓడిపోయాడు. అందుకు యుధిష్ఠిరుడిది దోషముంది. అందుకు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళారంటే, బాగా వంగి నమస్కారం చేసి చాలా ప్రేమగా, వాళ్ళని బెదిరించకుండా ప్రేమగా మాట్లాడి బ్రతిమలాడి రాజ్యాన్ని తెప్పించాలి అన్నట్టు. ఎవరు? బలరాముడు. అనగానే సాత్యకి లేచాడండి. నువ్వు మాట్లాడిందేం తప్పు లేదు, కానీ ఎంత తప్పుడు మాట్లాడినా మౌనంగా కూర్చున్నారే వీళ్ళందరిది తప్పు అన్నట్టు. గొప్ప మాట ఇప్పుడు చెప్పక బలరాముడిని ఎంత గౌరవించాడా. పైగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఉంటాయ్యా, ఒకే చెట్టుకు 2 రకాల పళ్ళు ఉంటాయా, ఒకటి విషఫలం, ఒకటి అమృతఫలం. చిత్రం, కృష్ణుడికి నీకు ఎంత తేడా. పైగా నువ్వు ఆడుతున్న మాట ఏమైనా బాగుందా? బుద్ధున్నవాడు ఎవడైనా ధర్మరాజు తప్పు చేశాడంటారా? ధర్మరాజు జూతం కోసం వెళ్ళాడా? వాళ్ళు పిలిపించారు. ఇది తెలుసుకోవాల్సినది. పైగా తాను శకుని ఎంచుకోలేదు, వాళ్ళందరూ శకుని అడ్డం పెట్టుకుని అతని ద్వారా ఆడారు. ఇది తెలుసుకో. పైగా నేను నేర్పర్ని కాను, తెలియదంటూనే ఉన్నాడు, ఆడారు. వంచన చేశారు. నీకు తెలియదు. జరిగిన పద్ధతి అంతా కూడాను ధర్మరాజుని వాళ్ళు అధర్మంగానే ఓడించారు. ఆయన మోసమైనా సరే వీడిది మోసం జూదము చెల్లదని అనలేదు. వీళ్ళు మోసం జూదంలో కూడా అంగీకరించిన దాన్ని శిరస వహించి కష్టపడి 12 ఏళ్ళు వనవాసం, అజ్ఞాతవాసం నియమం తప్పకుండా చేసి వచ్చి వాళ్ళ పైతృకమైన, అంటే పితృపితామహం నుంచి వస్తున్న వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందడానికి వెళ్ళి దేబిరించాలా, అడగాల. వాళ్ళ రాజ్యం వాళ్ళు తీసుకోవాలి. అందుకే ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లోని శత్రువుల ముందు యాచించకూడదు. వాళ్ళు అప్పగించాలి, అప్పగించేటట్టు మాట్లాడాలి. అప్పగిస్తారా లేదా అని అడగాలి, అప్పగించకపోతే యుద్ధం చేయాలి. ఇది చేయవలసింది అని సాత్యకి అనగానే సభాసదులందరూ కరతాళధ్వనులు చేసేట, బలరాముడు తల ఉంచేట. ఇక్కడ అప్పుడు ఇతడు చెప్పినది పూర్తి సత్యమన్నాడు ద్రుపదుడు. ఎందుకంటే అందరికంటే పెద్దవాడు ద్రుపదుడు. సాత్యకి చెప్పింది చాలా యుక్తముగా ఉన్నది. బలదేవస్య వాక్యంతో మమ జ్ఞానే నయుజ్యతే. నాకున్న తెలివితో చెప్తున్నాను, బలరాముడి మాట స్వీకరించడానికి లేదు. ఎందుకంటే మృదింబై మన్యతే పాపో భాషమానం అశక్తికం.
ఎప్పుడు దుర్మార్గుల దగ్గర మెత్తదనము పనికిరాదు సింహ. ఎక్కడ మెత్తదనం ఉండాలి, ఎక్కడ కాఠిన్యం ఉండాలో తెలియాలి. పాపాత్ముడు దుర్యోధనుడు. గాడిది పట్ల మెత్తదనం, ఆవు పట్ల కర్రకుదనం కూడదయ్యా అన్నట్టు సామెత గొప్పగా చెప్పాడండి. ఇక్కడ ఎవడు గాడిదో ఎవడు ఆవో అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అందుకు ఇప్పుడు మనకు విద్వాంసులైనటువంటి నా పురోహితుడు, గొప్ప జ్ఞాని ఇతన్ని పంపించి ధృతరాష్ట్రుని వద్దకు ధర్మబద్ధంగా ఆ రాజ్యాన్ని అప్పగించండి, లేకపోతే యుద్ధం చవి చూడవలసి వస్తుందని హెచ్చరికే చేయాలి అని చెప్పగానే అప్పుడు వాసుదేవుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుని మాటలన్నీ అమృతాలండి, ఎంత అద్భుతంగా ఉంటాయో పరిశీలించాలి. ఇక్కడ ఇది పెళ్లి వేదిక, పెళ్ళి అయింది. ఇంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడు ఈ పెళ్లి ఉత్సాహం ఎలాగుండని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం. ద్రుపద, వయస్సుతో జ్ఞానంతో నువ్వు చాలా పెద్దవాడివి. ఎందుకంటే బలరాముడు అక్కడ నొచ్చుకున్నాడన్న విషయం గమనించాక విషయాన్ని ఎక్కువ చేయలేదు ఈ మహానుభావుడు. ఏది ప్రయోజనకరమో మాకంటే నీకు బాగా తెలుసు కనుక సరైన దూతను నువ్వే పంపించి దర్పంతో మూఢుడై ఉన్నటువంటి దుర్యోధనుడు సంధి ప్రయత్నానికి అంగీకరించకపోతే మన మిత్రబలగానికంతా కబుర్లు చెప్పి బలాల్ని సమీకరించు, ఇది చెయ్యి, మనకు కావాల్సినవి సమీకరించు అని చెప్పి కృష్ణ పరమాత్మ ద్వారక్కి వెళ్ళిపోయాడు. అతనితో పాటు వచ్చినటువంటి ప్రధానులందరూ వెళ్ళిపోయారు, ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరారండి. ఈ లోపల ద్రుపదుడు తన పురోహితుని హస్తినికి పంపించాడు. ఆయన అలా వెళ్ళాడో లేదో ఇంకా సైగ చేశాడు, ఎవరి బలాలు వాళ్ళు సమకూర్చుకోవాల్సిందే, మీరు యుద్ధం అనివార్యం అనిపిస్తున్నది, బలమును సమకూర్చుకోండి అనగానే ముందుగా మహానుభావుడు అర్జునుడు పాండవులు ఒక్కొక్క రాజు వద్దకు దూతల్ని పంపుతూ ఉంటే ఒక మహాత్ముని వద్దకు అతను దూతల్ని పంపవద్దు, నేనే వెళ్ళి సాయం అడుగుతానన్నట్టు అర్జునుడు. మిగిలిన వాళ్ళ వద్దకు మాత్రం దూతలు పంపండి, అతని వద్దకు నేనే స్వయంగా వెళతాను. ఎవరయ్యా అంటే ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఆయన వద్దకు ఆయన యొక్క బలాన్ని, ఆయన సైన్యం అంటే సామాన్యం కాదు. ఆ యదువంశంలో వృష్ణి, అంధక, భోజ ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క అధీనంలో ఉన్నాయి. పైగా ఆనాడు రాజులందరికీ కృష్ణుడంటే ఒకనొక భయము, ఒకనొక గౌరవం. ఇది తెలుసుకోవాల్సింది. కింగ్ మేకర్ అండి, పరాజయం లేనివాడు. అందుకే రాజులందరూ కృష్ణుని గౌరవిస్తారు, అది చాలా ప్రధానం. అందుకు కృష్ణుని ఒక్కడిని మనం ఆశ్రయించి అతని బలాన్నంతటిని మనం అడగాలి. అందుకు నేను బయలుదేరతాను అని బయలుదేరాడు. కానీ ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కుతంత్రంతో అర్జునుడు బయలుదేరాడన్న వార్త తెలియగానే మహావేగము కలిగినటువంటి అశ్వములు రథములు ఏర్పాటు చేసుకుని మరొక త్రోవలో తాను ముందు ద్వారక్క చేరుకున్నట్టు. ఇక్కడ అంటే ఇక్కడ ఈ మహానుభావుడు ద్వారక్క చేరడానికి ఉన్న దూరం కంటే అతని దూరం తక్కువ, పైగా అతను నేర్చుకున్నటువంటి పరివారములు ఎక్కువ. దానితో సులభంగా చేరిపోయాడు. అతను ముందు చేరుకున్నాడు అక్కడికి. బంధువులు కనుక లోపలికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది. కృష్ణ పరమాత్మ ఆ సమయంలో నిద్రిస్తున్నట్ట, అందుకు ముందు వెళ్ళాడు. ఈ చిన్న అధ్యాయం అండి, కానీ మహాభారతానికి అంతటికీ అధ్యాయమే మూలం. తెలుసుకుంటే చాలు, మహాభారతం అంతా ఇక్కడ అర్థం చేసుకోవాలి, మన బ్రతుకులు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క సన్నివేశంలో మొత్తం భారత సారం ఉంది. మొత్తం పాండవులందరూ వచ్చినట్టే అర్జునుడు వస్తే, మొత్తం కౌరవులందరూ వచ్చినట్టే దుర్యోధనుడు వస్తే, మొత్తం మహాభారతం అంతా జరిగినట్లే కృష్ణుడు ఉంటే. ఏం కావాలి ఇక్కడ? ఈ మూడు చాలు. ఇక్కడ మొత్తం భారతం యొక్క క్లుప్త రూపం, గాఢమైన రూపం. ఈ ఒక్కటి మనం మననం చేసుకుంటూ ఉన్న జీవితానికి సాధనాపరమైన అంశం కూడా అండి. అందుకే మనం రోజు చెప్తున్నాం, పాండవుల కౌరవుల కృష్ణ పరమాత్మ గాథ ఒకానొక యుద్ధ గాథ కాదు, సాధనకి సంబంధించిన అనేక అంశములు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సహృదయులైన మహాత్ములు గ్రహింతురుగాక. ఇక్కడ ఇది కూడా సాధనాపరమైన అంశం. ఇక్కడ ముందు వెళ్ళింది ఎవరు? దుర్యోధనుడు. వాడు అహంకారం చూడండి. అక్కడ స్వామికి శిరస్సు వైపు ఒక ఆసనం ఉంది. తిన్నగా వెళ్ళి అక్కడ కూర్చున్నట్టు, నిద్రలేస్తే మాట్లాడదామని. కొంతసేపటికి అర్జునుడు అక్కడ ప్రవేశించాడు. ఆ ప్రవేశించి కృష్ణుడు నిద్రిస్తున్నాడని తెలుసుకుని లోపలికి వచ్చినవాడు కృష్ణుని చరణాల చెంత నిలబడి వినయంగా ఉన్నట్టండి. ఇక్కడ ఆ పాదాల దగ్గర ఉన్నాడు. కొంతసేపటికి కృష్ణుడు నిద్రలేచాడు. అసలు నిద్ర అయితే కదా, సులభం. నిద్ర లేస్తూనే చూసేట ఎవరిని? అర్జునుడిని. ఇది చూడండి, ఇక్కడ ఎవడు అహంకారాన్ని వదిలి పాదాలను ఆశ్రయిస్తాడో వాడిపైనే భగవంతుడి కటాక్షం ముందు పడుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. చూసిన వెంటనే అర్జున ఎప్పుడొచ్చావు అన్నట్టు వెంటనే తిరిగాడు. ఓ నువ్వు వచ్చావా? సుయోధన చాలా బాగుంది, మీరిద్దరూ వచ్చారు, కూర్చొని వాళ్ళు చేయవలసిన సత్కారాలన్నీ చేశాడు. ఇంతకు మీరు దేనికి వచ్చారు అనగానే ఇద్దరు చెప్పారు, నీ యొక్క సైన్యమంతా మాకు సహాయంగా రావాలయ్యా. నువ్వొక్కడివి, నీ సైన్యము సహాయం ఉంటే ఇంకేం కావాలి? నీ సైన్యం ఒక్కడి సహాయం ఉంటే చాలు, మేము యుద్ధంలో జయించినట్లే. ఇద్దరు దానికోసం వచ్చారా? ఇద్దరు వచ్చి, ఇదేమైనా బాగుందయ్యా,
ఒకరు ముందు ఒకరు వెనకైనా పోని మొదట వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళేవారు. ఇద్దరూ ఒకే సమయంలో ఒకే ప్రయోజనం కోసం వచ్చినప్పుడు నేను ఎలా చేయగలను చెప్పి, ఇప్పుడు నేను నా సైన్యము కావాలి, ఇది మీరిద్దరూ అడిగారు, నేను నా సైన్యము, ఇది మహాకష్టం. కాబట్టి ఒక పని చేద్దాం, దీన్ని భాగిద్దాం. భాగించేటప్పుడు ఎంచుకునే అవకాశం ఎవరికి ఇవ్వాలి అంటే, ముందు నేను వచ్చాను కదా అన్నట్టు. ఎవరు? దుర్యోధనుడు. వెంటనే అంటున్నాడు ఇక్కడ, భవాన్ అభిగత పూర్వం అత్రమే నాస్తి సంశయ. నువ్వు ముందొచ్చేవనడంలో సందేహం లేదు, కానీ దృష్టస్తు ప్రథమం రాజన్ మయా పార్థో ధనంజయ. నువ్వు ముందొచ్చావు, నేను ముందు చూశాను అర్జునుడిని. ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను జూచితెన్ బంధుగులన్న అంశమిది పాడియగున్ అన్నారు తిరుపతి వెంకటకౌరు. మరి మా తిక్కన గారు ఏమంటున్నారు? నీ విటమున్న వచ్చిది నిక్కము పార్థుని తొల్తగాంచితిన్ కావున మీకు ఇద్దరుకు గౌరవమొప్పక తోడుపాటు సద్భావము దీనికి తెరకు తప్పకయుండగా నెర్పరించదని. ఇది సమస్య కాదు, సమస్యకు నేనే పరిష్కారం చెప్తాను. ఈ వల్ల పెట్టులట్లతగ నీవును ఈతడు కోరికొండుగిన్ నా పాటియ 10,000. మీరేమన్నారు? మీరు వచ్చిన వాళ్ళు బలం కోసం వచ్చారు కదా, నాతో సమానమైన బలిష్ఠులు మహాయోధులు నారాయణులు అని పేరు కలిగిన గోపాలకులు అర్బుద సంఖ్య అన్నాడు మూలంలో. దీనికి చాలామంది లక్షల సంఖ్యలో అనువదిస్తారు, కానీ తిక్కన గారు 10,000 అన్నారు. మొత్తానికి చాలా పెద్ద సంఖ్య అనుకుంటే చాలు. లక్షలు అర్బుదములు నమ్మలేని వాళ్ళు 10,000తో సరిపెట్టుకోండి, నమ్మిన వాళ్ళు నమ్మచ్చు. మొత్తానికి ఇంత సైన్యం నా దగ్గర ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను. ఉన్నాను కదా అని నా యుద్ధం మీద ఆశ పెట్టుకోకండి, నేను ఆయుధం విడిచిపెడతాను. దేవాయుధి దురాధర్ష భవంత్యేకస్య సైనికా అయుధ్యమాన సంగ్రామే న్యస్తశస్త్రోహమే. నేను న్యస్తశస్త్ర అంటే అస్త్రశస్త్రాలు విడిచిపెట్టి, న్యస్తశస్త్ర ఆయుధం విడిచిపెట్టి ఉంటాను, ఒక్కడనే ఉంటాను, ఏమీ చేయను, నేను ఒకవైపు ఉంటాను. మొత్తం ఇంతకు చెప్పిన సైన్యములు 10,000 లక్ష వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు. ఇందులో ఎంచుకోండి. మొట్టమొదటి ఎంచుకోవలసిన వాడు ఎవరంటే, మొట్టమొదటి ఎవరిని చూసాను వాడు. పైగా ఏదైనా కోరుకున్నప్పుడు చిన్నపిల్లల్ని ముందు కోరుకోమని. ప్రావరణం తు బాలానాం పూర్వం కార్యమితి శృతి. కోరుకునేటప్పుడు ఏదైనా లాభము కోరుకునేటప్పుడు మాత్రం చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వాలటండి. కష్టం భరించాల్సి వచ్చినప్పుడు ముందు పెద్దవాళ్ళకి అవకాశం ఇవ్వాలట. శాస్త్రం ఏం చేస్తాం ఇక్కడ? ధర్మం తప్పడుగా మా స్వామి అందుకుంటున్నాడు. ప్రావరణం తు బాలానాం పూర్వం కార్యమితి శృతి తస్మాత్ ప్రావరణం పూర్వం అర్హ పార్థోధ నిశ్చయం. పార్థో ధనంజయ. ఈ ధనంజయుడు మొట్టమొదటి కోరుకోవడానికి అర్హుడు అనగా అని దుర్యోధనుడికి అంత కోపం వచ్చింది, దిగమింగుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే పుచ్చుకెళ్లాల్సిన వాడు ఏమి ఇక్కడ కోపం ప్రకటిస్తారంటే అనిష్టం. కానీ మనస్సులో అనుకుంటున్నాడు, ఎంతైనా కృష్ణుడు పాండవ పక్షపాతి అనిపించుకున్నాడు. మొదట కోరుకునే అవకాశం ఆయనకిస్తే అర్జునుడని తెలివి తక్కువవాడా? ఎవడైనా తెలివైన వాడు ఈ ఒక్కడిని కోరుకోడు, ఆ సైన్యాన్ని కోరుకుంటాడు. అతను మొత్తం సైన్యాన్ని తీసుకుంటాడు. ఇంకా నా మిగిలింది ఎవడు? ఈయన ఒంటరి. పైగా ఆయుధం పట్టట, తీసుకుపోయి ఏం చేసుకుంటా? కంచిగరుడి సేవ. కానీ మౌనంగా ఊరుకున్నాడు. ఆశ పోయింది మొత్తం. ఇతను తీసుకుపోతా ఏం చేస్తాను, ఇతను తీసుకుపోయి అక్కర్లేదు అనుకుంటున్నాడు మనస్సులో. ఈ లోపల అర్జునుడు తడుముకోకుండా అన్నటువంటి మాట ఏమిటంటే, నాకు నీతో సమానమైన 10 లక్షల సైన్యం అవసరం లేదు, నువ్వు ఒక్కడివి చాలయ్యా, యుద్ధం చేయకపోయినా ఆయుధం పట్టకపోయినా అన్నాడు ఇక్కడ. వెంటనే అర్జునుడు తెలివైనవాడు అనుకున్నాను కానీ పరమమూర్ఖుడయ్యా అన్నట్ట. ఎవరు? దుర్యోధనుడు. ఎందుకు ఎవరు మూర్ఖుడు? మరి వీరందరూ కలిసి తీర్మానించారు. ఏం చేస్తాం? కొంచెం ఆలోచించండి. ఇంతమంది అక్కడ ఉంటే ఒక్క స్వామిని మాత్రమే కోరుకున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప ఆంతర్యం బాహ్యంగా కనబడే భౌతిక బలం కాదు. అసలు బలం ఏమిటంటే ధర్మబలం, ధర్మస్వరూపుడైన దైవము యొక్క బలం. ఇది ఒక్కటి ఉంటే బాహ్య బలములు ఎన్నున్నా జయించవచ్చు. భారతం నవీన నాగరికతకి సమస్త ప్రపంచానికి ఇచ్చే శాశ్వతమైనటువంటి బోధ ఇది ఒక్కటేనండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం పార్థుడి వైపు ఉన్నామా, దుర్యోధనుడి వైపు ఉన్నామా? ఇప్పుడు అడిగేం కదా అని అనద్దండి, కథంతా తెలుసు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు, ఆయన సైన్యము. కొంచెం ఆలోచించండి, తాత్వికంగా ఇందులో పట్టుకోవాలి. ఆయన సైన్యం అంటే అర్థం ఏంటి? ఆయన అధీనంలో ఉన్న శక్తులు. అవన్నీ అర్బుదము అంటే కోట్ల సంఖ్య అని అర్థం, లేదా లక్షల సంఖ్య, మొత్తం లెక్కలేనంత, లెక్కలేనన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి. అవన్నీ ఆయనవే. అలా ఒక్కసారి ప్రపంచంలో చూడండి, లెక్కలేనన్ని శక్తులు ఉన్నాయి, అవునా లేదా?
సూర్యుడు, ఆయనకి ఎన్ని శక్తులు? పంచభూతాలు, ఇవన్నీ శక్తులే. అలాగే చుట్టూ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ చుట్టూ ఉన్న ప్రకృతి, ఆఖరికి నీలో ఉన్న ఇంద్రియాలు, వీటి శక్తులు నువ్వు లెక్క పెట్టగలవా? ఇవి అద్భుతములు, ఇవి లక్షలు, ఇవి వేలు. కానీ ఇవన్నీ ఆయన ఎలా చెప్తే అలా వింటాయి, అంతే కదా. సూర్యుడు ఎప్పుడు రావాలో, వాయువు ఎప్పుడు వీచాలో, మన బతుకులు ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు కొనసాగాలో, ఎప్పుడు ముగియాలో మన చేతుల్లో లేవు. ఇది తెలుసుకోండి. ప్రపంచం మొత్తం కూడా ఆయన శక్తులే, ఆయన శక్తులే వ్యాపించున్నాయి. ఆయన ఎలా చెప్తే అలా వింటాయి. ఇప్పుడు ఈ శక్తులు అందరూ కావాలని అడుగుతారా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ శక్తులు ఎవరికి అక్కర్లేదు? అందరికీ కావాలి, అంతే కదా. పంచభూతాల శక్తులు కావాలి, ప్రకృతి శక్తులన్నీ కావాలి. అందుకు ప్రకృతి శక్తులన్నీ ఆయన సేనలు. ఇప్పుడు ప్రకృతి శక్తులన్నీ కావాలంటున్నాం, నిజమే. కానీ ఇవన్నీ ఎవరివో ఆయన కావాలని అంటున్నామా? ఇది ఆలోచించండి. ఇక్కడ ప్రపంచంలో ఉన్న సుఖాలు కావాలని అందరూ అడుగుతారు, కానీ ఈ ప్రపంచ సుఖాలు, ప్రపంచము ఎవడి చేతిలో ఉన్నాయో ఆయన్ని మాత్రం ఎవడూ అడగట్లేదండి. అందుకు అందరూ దుర్యోధన పక్షాలే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకు ప్రాపంచిక సుఖాలు, ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులు అడుగుతున్న మనం అందరం కూడా సేనలు చాలు, నువ్వక్కర్లేదనేవాళ్ళు. అసలు నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, ఈ సేనలు లేకపోయినా చాలు అనేవాడు అసలు తెలివైనవాడు. ఎందుకంటే ఆయన ఒక్కడుంటే సమస్త శక్తులు ఆయనలోనే ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నాకు దీపం చాలు, కాంతి అక్కర్లేదంటే వాడికి తప్పకుండా దీపము కాంతి రెండూ దొరుకుతాయి. ఇది తెలుసుకోవాలి. అదే నాకు కాంతే చాలని దీపాన్ని ఆర్పాడు అనుకోండి, కాంతి దొరకదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఈ కథ ఎందుకు కీలకమన్నామో మనకు తెలిసిపోతుంది ఇక్కడ. అందుకే చుట్టూ భౌతిక బలము కోట్ల సంఖ్యలోని ముందు కనబడుతూ ఉన్నా, ధర్మ బలము ఒక్కటిగా గోచరిస్తున్నా, ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడే ఒక్క తత్వం చాలయ్యా అన్నిటికీ మూలమైనది. అందుకు అర్జునుడు ఆలోచించి చెప్పలేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. దృఢమైన జ్ఞానముతో ఒకేసారి స్పష్టముగా స్వచ్ఛముగా కోరుకున్నాడు, నువ్వుంటే చాలయ్యా అని. వెంటనే కృష్ణుడు ఎంత పాండవ పక్షపాతిగా చెప్పినా తన ఎత్తు పారలేదు అనుకున్నాడు ఎవడు? దుర్యోధనుడు. వెంటనే మురిసిపోయేట, కృష్ణ ఇంక చేసేదేముంది, నిన్న ఆయన ఎంచుకున్నాడుగా, మిగిలిన సైన్యమంతా నేను తీసుకుంటాను, సరే పో అన్నాడు. ఆయన గర్వంతో బయలుదేరాడు ఎవరు? దుర్యోధనుడు. సంతోషంతో తృప్తి చెందాడు అర్జునుడు. తెలుసుకోండి ఇక్కడ. బయలుదేరిపోయారు. తిన్నగా దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడు? బలరాముడి దగ్గరికి వెళ్ళాడు. తిన్నగా, బలరామ, కృష్ణుడి సైన్యమంతా నాకు వచ్చేసింది, నువ్వు నా వైపు ఉండాలి అన్నాడు. ఆ సభలో సాక్షికి చేయవాట్లు పెట్టాడయ్యా. నేను ఆ మాట అంటే పొరపాటు నన్ను పాండవులను తక్కువ చేశానంతే. ఏమైనా నాకు వీరు వారిని భేదం లేదు, కానీ ఈ విషయంలో మా కృష్ణ పరమాత్మ ఆయన్ని నేను విడిచిపెట్టి ఉండలేను గనక, పైగా నా మాట అక్కడ పోయింది గనక నేను ఇటు కాదు అటు కాదు ఎవరి వైపు ఉండను, నా మాట నేను ఉంటానని మోహనవాడు ముందే అంగీకరించాడు. ఎవడు? బలరాముడు. ఇంకా చేసేదేముంది? అక్కడి నుంచి బయలుదేరాడు దుర్యోధనుడు. ఇటువైపు అర్జునుడు కూడా బయలుదేరబోతూ ఉంటే కృష్ణుడు అన్నాడు, దుర్యోధనుడు వెళ్ళిపోయాడు కానీ కాసేపు కూర్చో మాట్లాడదాం అన్నట్టు. కూర్చున్నాక, అసలు నువ్వు వెర్రివాడివి, యుద్ధం చెయ్యనని చెప్పాను. నేను ఏదో చక్రం తీసాను ఏదో అనుకుంటే యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను అని కూడా చెప్పాను. ఒక్కడిని చెప్పాను, నన్నే ఎందుకు కోరుకున్నావు అంటే సంబోధన గొప్పగా చేస్తానండి. హే పురుషోత్తమా అని అనుకుంటే ఏం మాట ఇక్కడ, ఓ పురుషోత్తమా నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, నాకు తెలియదా నువ్వేమిటో, నువ్వు సమస్తమును సంహరించడానికి సమర్థుడు, నువ్వు ఒక్కడవే, నువ్వు దగ్గరుంటే సమస్తాన్ని నేనొక్కడనే సంహరించగలను, ఇది కూడా తెలుసుకో. అంతేకాదు, నాకు ముచ్చటుందయ్యా, నువ్వు నా రథానికి సారథిగా ఉండాలని ఏనాటి ముచ్చట, అదొక్కటి. ఆయన్ని సారథిగా ఎంచుకుంటే చాలండి, ఈ బతుకు రథాన్ని ఎటు తిప్పాలో మనకేం తెలుస్తుంది, ఆయనకు అప్పచెప్తే ఎటు తీసుకెళ్తాడో అటు తీసుకెళ్తాడు. సారథ్యం వనరింపు అపార కృపాలీలా ఎల్ల భంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది. నువ్వు నాకు సారథమనే గౌరవం కంటే నాకేం కావాలయ్యా, ఇది నా చిరకాలము కోరినయది, చిరకాల వాంఛ ఇది, దీని నిమ్ము గుణరత్న నిధి. సంబోధన ఎంత విశేషంగా చేశారో తిక్కనగా ఇక్కడ. అటు తర్వాత ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క వద్దకు ద్రౌపదిని పురోహితుడు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడికి పంపించాడు విన్నాం కదా. ఒక్కొక్క మాట చదవాలండి ఇక్కడ. ఆ మాటల తీరు, ఆనాటి రాజనీతి, ఆ ధర్మము సూక్ష్మం, వాటిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థం కాకపోతే పండితుల దగ్గర పదార్థములుగా తెలుసుకుని మరి చదవాలి. కానీ ఏదో కొంచెం అనువాద గ్రంథాలు, సంక్షిప్త గ్రంథాలు చదివేసి భారతం మీద దాడికి వెళ్ళకూడదండి. అర్జునుడి మీదకి దాడికి వెళ్ళినట్టు మసైపోతారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. భారతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మహానుభావుడైనటువంటి
ద్రుపద పురోహితుడు వెళ్ళిన మాటలున్నాయి. ఈ మాటల్లో సారమంతా ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అయ్యా, నన్ను ద్రుపదుల వారు పంపారు. ఆ సభలో అందరూ కూడాను నిర్ణయించి చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను. పైగా మీకు నేను చెప్పవలసిన వాడిన సనాతన ధర్మం ఏదో మీకు తెలుసు. ఇక్కడ కూడా ఏషధర్మ సనాతన శబ్దం వాడబడింది. ఇది సనాతనమైన ధర్మం, ఇది శాశ్వతమైన ధర్మం, రాజధర్మం. ఇది రాజధర్మం మీకు తెలిసినదే. ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ సుతావేకస్య విస్తృతౌ. స్పష్టముగా ఇది అర్థం చేసుకుంటే మన బుద్ధికి ముందు స్పష్టత వస్తుందని. దుర్యోధనుడికి స్పష్టత రాలేదు అంటే వాడు ఎలాగూ నాశన లక్షణం కలిగిన వాడు కనుక వాడికి రాదు. మనం బాగుపడే లక్షణం కలిగిన వాళ్ళం కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ సుతావేకస్య విస్తృతౌ తయోస్సమానం ద్రవిణం పైతృకం నాత్ర సంశయ. ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండురాజు కూడా ఒకే తండ్రికి బిడ్డలు, విచిత్ర వీర్యునికి పుత్రుడు. అటువంటిప్పుడు పైతృకమైన ఆస్తి ఇద్దరికీ చెందాలి. కానీ ఇంతవరకు ధృతరాష్ట్రుని పుత్రులు తమ తండ్రి యొక్క ఆర్జన్ని పొందలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, తమ తండ్రి యొక్క ఆర్జన. పైగా ఆయన తండ్రి అయినటువంటి పాండురాజు కూడా, వీళ్ళ తండ్రి మహానుభావుడు, పరాక్రమంతో ఎన్నో జయించి ఆ సంపదలు, ఆ రాజ్యములు అన్ని ధృతరాష్ట్రుడికి నివేదించాడు. పైతృకమైనటువంటి పూర్వము నుంచి వచ్చిన తరాల ఆస్తితో పాటు పాండురాజు సంపాదించినటువంటి రాజ్యము సంపద కూడా ధృతరాష్ట్రునికే అప్పచెప్పేశాడు అమాయకంగా. ఇదేది పాండవులు ఎప్పుడు కూడా అనుభవించలేదు. ఎందువల్ల? పిత్రార్జితమైన సంపదంతా ధృతరాష్ట్రుని అధీనంలో ఉండడం వల్ల. ఇది తెలుసుకోవాలి. ధృతరాష్ట్రుడి అధీనంలో ఉన్నప్పుడు తమ తండ్రిగానే గౌరవించారు వాళ్ళు కూడా, వాళ్ళ సంస్కారం అది. ధృతరాష్ట్రస్య ఏ పుత్ర ప్రాప్తం తై పైతృకం వసు పాండుపుత్ర కథం సాం అనప్రాప్తా పైతృకం వసు. అయ్యా, ధార్తరాష్ట్రులు పిత్రార్జితాన్ని పొందినప్పుడు పాండవులు కూడా పిత్రార్జితాన్ని పొందాలి, కానీ వాళ్ళు పొందలేదు సరికదా. వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తున్నాను మిషతో పనికిరాని ఒక అరణ్యాన్ని ఇస్తే వాళ్ళు తమ బలంతో, వాళ్ళు పరాక్రమంతో ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేశారు, వాళ్ళు పొందారు. ఇది కూడా పైతృక కాదు, వాళ్ళది. ఇది అలా వాళ్ళు సంపాదించుకున్నది, ఇదివరకు తాను తెచ్చుకున్నది, తర్వాత వీళ్ళు సంపాదించుకున్నది మొత్తం కలిపి దొంగలాడాడు ధృతరాష్ట్రుడు. ఇది తెలుసుకోవద్దు. ఇక్కడ పిత్రార్జితంతో పాటు ఇది, అది తన అధీనంలో పెట్టుకుని వాళ్ళకి అందివ్వలేదు. ఆ తర్వాత మోసంతో కూడిన జూదంలో ఇదంతా హరించారు. మొత్తానికి పునశ్చ వర్జితం రాజ్యం సబలేన మహాత్మభి. వాళ్ళు తమ బలంతో సాధించుకున్నటువంటి ఇంద్రప్రస్థము సంపదను కూడా తీసుకున్నారు. ఈ రెండిటికీ కూడా ధృతరాష్ట్రుడే నిమిత్తం, కారణం. అతడే ప్రధాన కారణం. ఎందుకంటే అతడు జూదాన్ని అనుమతించినవాడు. పోనీ ఆ జూదం మోసం జూదమైనా వీళ్ళు కూడా మాట ఏమాత్రం అనకుండా, మోసం జూదం చెల్లదు అనకుండా అక్కడ చెప్పిన మాటను అనుసరించి వనవాసము అజ్ఞాతవాసము రెండూ చేశారు. ఎన్ని అవమానాలు పొందారు. మొదట ఇక్కడ సభలో జరిగిన అవమానం ఒక్కడు కూడా మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. అజ్ఞాతవాసంలో వాళ్ళు పడిన కష్టాలు. చిత్రం ఏంటంటే అన్ని తప్పుల్ని కూడా వెనక్కి పెట్టి క్షమతో పాండవులు ఇప్పుడు కౌరవులతో సంధినే కోరుకుంటున్నారు. ఈ మాటలు జాగ్రత్తగా వినవలసినటువంటి సామాన్యమైన అంశం కాదు. ఇది జాగ్రత్తగా వింటే తర్వాత యుద్ధమంతా హాయిగా వెళ్ళిపోతుంది మనకి. సంధినే కోరుకుంటున్నారు. ఇప్పుడు పాండవుల యొక్క నడవడి, దుర్యోధనుడి ప్రవృత్తి తెలిసిన వాళ్ళు ఉభయుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జననష్టం కలగకుండా, యుద్ధం కలగకుండా ఉండాలి అంటే పాండవులకు ధర్మబద్ధంగా రావాల్సిన పైతృకమైన రాజ్య సంపదతో పాటు వారి స్వబలంతో ఆర్జించుకుని జూదంలో మీరు గెలిచినటువంటి ఇంద్రప్రస్థము, ఇతర సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి అందించాలి. అయినా కాకుండా యుద్ధం చేయాలని అనుకుంటున్నాడే దుర్యోధనుడు. ఒకవేళ అనుకుంటే అతని కారణం నిరర్థకమని తెలుసుకోవాలి. ఒక్కటే దానికి సంబంధించిన అంశం ఏంటంటే పాండవులు కౌరవుల కంటే బలవంతులు. ఇందులో ప్రతి మాట ఏది సారవాక్యములో అవి ఇక్కడ చెప్పడం జరుగుతోందండి. ఒక్కటి జారిపోయిందా తర్వాత భారత కథ అర్థం కాదు. మొత్తం ద్రుపద పురోహితుడు చెప్పిన మాటల్లో ఉంది మొత్తం భారత కథ అంతా కూడా. పైగా ఇప్పటికే యుద్ధం చేయడానికి కానీ 7 అక్షౌహిణుల సేన సిద్ధమయ్యింది సుమా పాండవుల చెంత. కనుక రాజ్యభాగాన్ని మీరు ఇవ్వండి, ఇంకా సమయం మించిపోలేదు. అర్జునుడి వెనకాల కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మొత్తం వారి బలమంతా ఉంది. ఇది తెలుసుకుని మీరు ప్రవర్తించండి అనగానే వెంటనే భీష్ముడు సమర్థిస్తూ మాట్లాడాడు. అందరి హితం కోరేవాడిని కనుక చెప్తున్నాను, పాండవుల 5 కురువంశంతో సంధి చేసుకుంటాం అనుకోవడమే వీరి యొక్క అదృష్టం అన్నాడండి. గొప్ప మాట. ఈ మాట చాలా తెలుసుకోవాలి. వాళ్ళు సంధి కోరుకోవడమే వీరి అదృష్టం. ఎందుకంటే వీళ్ళు చేసిన అవమానాలు, చంపాలని చేసిన ప్రయత్నాలు ఇన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు నేరుగా యుద్ధాధిపతి సంహరించారు.
కానీ సంధిని కోరుకుంటున్నారంటే కౌరవులకి బ్రతికి పట్టకట్టగలిగే భాగ్యం ఉందన్నమాట.